ఇగో ఒకటి ఉంచుకో, ఏది మాట్లాడి వెనక్కి చూసుకొని మాట్లాడు. అవతలలో మాట్లాడినది అబద్ధమైతే నువ్వు ఖండించు, నిజమైతే సమర్థించుకుంటే దాన్ని సమర్థించుకుంటూ మాట్లాడు. ఇది వ్యవస్థ. హిందూ సాంప్రదాయం ఒక సాంప్రదాయం ఉంది, నీకు కానీ నాకు కానీ. నువ్వు బ్రాహ్మణుడు అనుకో, నువ్వు నాన్ వెజ్ తినకూడదు, నువ్వు రోడ్డు మీద తినుకుని వెళ్తావా? ఎక్కడ తింటావు? ఈ వ్యవస్థలోనూ దానికి ఒక ఇది జరిగింది, సరే జరిగిందని సమర్థించుకోండి. నువ్వు సమర్థించుకో అంటే ఎందుకు బాధపడడం? ఎందుకు ఊరికి ఏంటిది అది రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది చూశారు. ఇలాంటి వ్యక్తి వ్యవస్థకు అవసరమా? ఈ వ్యక్తి వల్ల రాజకీయాలు ఉంటే మంచిదా? ఈ వ్యక్తితో రాజకీయంగా మనం ముందుకెళ్తే మన మనుగడ ఉంటుందా? ఇలాంటి వాళ్ళతో మనం ఏం ముందుకెళ్తాం? అప్పుడు మంచి లేక మర్యాద లేకుండా ఆడని ఈడని చెప్పులు చూపెట్టి చెప్పులు నా చెప్పులు లేవా నాకు చూపెడితే? నువ్వు చూపెడితే రేపు కరెక్ట్. అది మేమైనా చిన్నోడిని దెబ్బ తప్పురా తిడతాము మేము. ఎవడైనా ఆడ పని చేస్తే అది తప్పు కాదు చెప్పండి. ఎవడైతే మేము పేషెన్స్ పోద్ది నేను చూస్తున్నాను మాట్లాడితే. ఏవో చంద్రబాబు నాయుడు నేను చెప్తాడండి, అటుంటో మాట్లాడతాడు ఇటుంటో మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి ఏముంది ఓసర విల్లు కంట ఇంకా నువ్వు సిగ్గుపడిపోద్ది చంద్రబాబు నాయుడు చూస్తే. ఓసర విల్లే సిగ్గుపడిపోద్ది చంద్రబాబు నాయుడు చూస్తే. కుడి పక్కుంటూ మాట్లాడితే ఎడం పక్కుంటూ మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు పిఏఎల్సీగానే ఒక ఎలక్షన్కి ఒక మాట మాట్లాడిన దాన్ని మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఆ మాట మీద నిలబడిన పరిస్థితి చెప్పండి. ఏకంగా రాజకీయంగా ఆయన మొదట ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఏ రోజైనా ఒక ఏఎల్సీలో ఒక మాట మాట్లాడి ఉన్నాడా చెప్పండి? నేను ఒప్పుకుంటాను. సరే ఒకడికి ఒక అదృష్టం, ఒకడికి ఒక తలరాత దేవుడు వచ్చి రాసి పెట్టినప్పుడు అవి జరుగుతుంటాయి. ఉండాలి దానికి. ఇగో ఇతను దీన్ని ప్రతిరూపమైన ఉండాలి. ఓ మాట మీద ఉంటే మాట మీద నిలబడతాడు ఉండాలి. లేదు ఇతను ఒక లౌకికవాదండి లౌకికవాదం ఉండాలి. లేదు ఒక సమైక్యతకి ఒక చిహ్నం అంటే సమైక్యతకి ఒక చిహ్నంలాగా ఉండాలి. లేదు ఒక సంక్షేమాన్ని మారిపోయారంటే ఒక మారిపోయేలాగా ఉండాలి. లేదు అభివృద్ధి చిహ్నం అంటే ఆ చిహ్నంలాగా ఉండాలి. ఇతను ఉన్నాడు దేనికున్నాడు? అవినీతికి ఒక చిహ్నంలాగా ఉన్నాడు, దోపిడీకి ఒక చిహ్నంలాగా ఉన్నాడు, దొంగతనానికి ఒక చిహ్నంలాగా ఉన్నాడు. దేనికున్నాడు చెప్పు? అతను పట్టుకొని మీరు వచ్చి నాకు క్వశ్చన్ వేయడం, నేను మీకు సమాధానం చెప్పడం మా కర్మకి. నేను మా ఎంపీని సమర్థించుకున్నాను. అలాగని రాజధాని రైతుల పేరుని ముసుగులో వస్తుంది తెలుగుదేశం వాళ్ళని సమర్థించడం నేను అది అన్ను చేసింది. నేను చూసింది ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారో అట్నుంచి వచ్చాయి వాటర్ బాటిళ్ళు, అట్నుంచి వచ్చే రాళ్ళు, అట్నుంచి వచ్చే కుళ్ళు నీరుతో వచ్చిన బాటిళ్ళు అట్నుంచి వచ్చాయి. ఎందుకున్నా వెళ్తారా? ఎందుకున్నా చెప్పండి? టీవీలో క్లిప్పింగ్ ఉన్న చూపెట్టమంటారా? చెప్పండి. కానీ అది కాదు కదా, అట్నుంచి రావడం తప్పు. అది దాన్ని ఎవడైనా మీరు తప్పు అని నాలాగా ఎవరైనా ధైర్యంగా చెప్పాడా ఈ రాష్ట్రంలో? అది చేస్తే తప్పని. ఇది నాకు అర్థం అవట్లే. వ్యవస్థ ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారో ఎక్కడ? మన నాదరి పని చూపెడతాను. నువ్వు నీ ఇద్దరం డిబేట్స్ ఉందా? నిజంరా ప్లీజ్ చూపెడతాను. ఏం మాట్లాడి ఇటువైపు నుంచి అటు మేసాలు తిప్పుడు మా మనుషులు ఎక్కడి నుంచి వచ్చాయి? రాయి ఇస్తున్నాడు వచ్చి ఆ గుంపులో ఇస్తున్నాడు, మా వాడు అక్కడికి వెళ్ళి మా పార్టీ వాడు వెళ్ళి ఇస్తాడా? ఎంపీ గారు మనుషులు ఇస్తాడా? లేదు వాటర్ బాటిల్ ఇస్తాడు, మా ఎంపీ గారు మనుషులు ఇస్తాడు, అటు నుంచి కుళ్ళు నీళ్ళు ఇస్తున్నాడు. ఏం మాట్లాడేవి? అది తెలుగుదేశం పార్టీ పాదయాత్ర. అది వాళ్ళేం రైతులు దోపిడీదారులు. పాదయాత్రలు ఉన్నారు అందరూ. రైతు అంటే పండిస్తాడు, 10 మందికి అన్నం పెడతాడు. ఈ దేశానికి వచ్చి అన్నం పెట్టేవాడు రైతు. ఈ రాష్ట్రం చెప్తారు మీరు. ఓకేనా? డన్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.